మనకు యాక్చువల్గా ఇక్కడ ఒక యమున, సాది యమున, వయసు 29 సంవత్సరాలు, వైఫ్ ఆఫ్ కృష్ణ. ఈ భర్త లేట్ చనిపోయినాడు, 80 years బ్యాక్ చనిపోతాడు. వీళ్ళది బొడ్డపాలెం విలేజ్, వైజాగ్ దగ్గర. ఈ మండలం వచ్చి ఆనందపురం మండలం వస్తుంది, వైజాగ్ దగ్గర. ఈమెకు ఎట్లంటే ఈ పద్మ అనే ఆమె, ఒక ఆమె సత్య అనే ఆమె, వీళ్ళు కూడా గాజువాక మండలము. అక్కడ వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు వీళ్ళు పరిచయం ఉంటారన్నమాట. ఇక్కడ ఎవరైతే ఉంటారో డయాలసిస్ టెక్నీషియన్గా పనిచేస్తున్న మదనపల్లిలో అతను బాలు అనే అతను, ప్లస్ మెహరాజ్ అని ఇతను కూడా డయాలసిస్ టెక్నీషియన్, ఇతను ఖదీర్లో ఉంటాడు. వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే ఈ పద్మ అండ్ సత్య అనే వాళ్ళు పరిచయం ఉంటారు వైజాగ్లో. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి యమున అనే ఆమెను వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి ఆమెను ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ హాస్పిటల్లో ఆమెకు కిడ్నీ ఆపరేషన్ చేపించేసి ఆమె చనిపోవడానికి కారణమవుతారు. యాక్చువల్గా వీళ్ళు 9వ తేదీ వస్తారు, ఇక్కడికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. 9 ఆపరేషన్ జరిగిపోతుంది. 10 మార్నింగ్ ఆమె చనిపోవడం జరుగుతుంది ఇక్కడ హాస్పిటల్లో. 10 మార్నింగ్ చనిపోయిన తర్వాత ఆ బాడీని తిరుపతికి షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పంపించాలనే ఉద్దేశంతో బాడీ షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి విషయము వాళ్ళ మదర్కి తెలియజేస్తారు. ఎవరైతే డిసీవ్డ్ ఉంది ఏమన్నా ఉందో వాళ్ళ మదర్కి చెప్తారు అనమాట. వాళ్ళ మదర్ చెప్పి మీ అమ్మాయి ఇట్లా వచ్చింది, కిడ్నీ ఇది చేసుకుంది, చనిపోయింది ఇట్లా అని చెప్పి చెప్తారు. అక్కడ వాళ్ళు లోకల్గా వాళ్ళ మదర్ ఏం చేస్తుంటే తర్వాత ఈమెతో ఎవరైతే డిసీవ్డ్ యమునాతో ఫ్రెండ్షిప్గా ఉంటాడు సూరిబాబు అనేవాడు. అతను సూరిబాబుకి ఫోన్ చేసి కనుక్కుంటారు విషయం ఏం జరిగింది, ఎట్లా జరిగిందంటే అతను సూరిబాబు మొత్తం వాళ్ళకు రివీల్ చేశారనమాట. ఈ విధంగా జరిగింది, కొంచెం ఏదో ఆస్తి చూపించి డబ్బులు ఇస్తామని చెప్పి ఆస్తి చూపించేసి ఈ మెహరాజు, బాలు ఆమెను ఈ పద్మ, సత్య వాళ్ళతో కలిసి తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్పించి ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె మరుసటి రోజు మార్నింగ్ చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా చనిపోయింది, ఇక్కడ తీసుకొచ్చాము, తిరుపతిలో ఉన్నాము అని చెప్పి ఫోన్ చేస్తే ఈ డిసీడ్ వాళ్ళ మదరు సూరమ్మకు ఫోన్ చేస్తే సూరమ్మ అక్కడ వేరే వాళ్ళ ద్వారా మాట్లాడుకుని 112కు కాల్ చేస్తారు.